ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మనము విశ్వావసు నామ సంవత్సర ఫలితాలను కూడా ఆల్రెడీ తెలియజేశాము. అదేవిధంగా గురు సంచార ఫలితాలు కూడా మనం తెలియజేశాము. అంటే అదేవిధంగా ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు కూడా జరుగుతుందన్నమాట. ఈ రాహుకేతువులు మే 14న ఆ క్షమించండి, మే 18న సాయంత్రం 5:10 సమయానికి ఆ రాహుకాలంలో ఈ యొక్క రాహుకేతువులు సంచారణం అవుతుంది అనమాట. అంటే స్థానచలనం అవుతున్నాయి. అంటే ఏంది, రాహు కుంభరాశి మీనరాశి నుండి కుంభరాశికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి నుండి కేతు సింహరాశికి రాబోతున్నాడు. వీటి యొక్క ఫలితాలు ఎలా ఉంటుంది? చాలా మందికి అపోహలు, చాలా మందికి భయాలు, చాలా మందికి ఏదేదో ఉంటుందన్నమాట విషయాల్లో. ఆ విషయాలు క్లారిఫై చేసుకోవాలని చాలా మందికి కూడా ఆ యొక్క ఆతృత, తెలుసుకోవడం అనేది ఒక రకమైన అలవాటుగా మారి ఉంటుంది. చాలా మంది జ్యోతిషం పైన కూడా చాలా డిపెండ్ అయి ఉన్నారు అనమాట. ఏదైనా ఒక చిన్న సన్నివేశం జరిగినా కూడా గ్రహాల పరిస్థితి వల్ల ఇలా అవుతుందా అనేసి భయపడడం జరుగుతుంటుంది అనమాట. దానికి తగినట్టు పరిష్కారాలు వెతకడం ఇప్పుడు చాలా పరిపాటైంది అనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులు అంటే మనం దాన్ని ఛాయాగ్రహాలు అంటాం అనమాట. దానికి ఒక షేప్ అనేది ఉండదు అనమాట. దానికి ఎటువంటి ఆకారం ఉండదు అనమాట. దాన్ని ఛాయాగ్రహాలు అనమాట. అది ఎప్పుడు ఏం చేస్తుందో అది అర్థం కాదనమాట. అదేవిధంగా మంచి ఫలితాలు వస్తుంది అనుకున్నాము, ఈ రాహుకేతుల మార్పుల వల్ల చెడు ఫలితాలు స్టార్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా చాలా చెడు ఫలితాలు ఉన్న సమయంలో ఈ రాహుకేతుల స్థానచలనం వల్ల మంచి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, బాగున్నది చెడగొడుతుంది, చెడిపోయిన వాటిని సరిచేస్తుంది అనమాట. ఈ యొక్క ఛాయాగ్రహాల యొక్క పని అదనమాట. చాలా సింపుల్ గా అర్థం చేసుకోండి. భయపడాల్సిన పని ఏమి ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కూడా ఈ భూమి పైన మన యొక్క ఋషిమునులు మనకన్నిటి కూడా కొన్ని పరిహారాలు అన్నీ ఇచ్చాడనమాట. ఒక రాశికి బాగుంది అంటే డెఫినెట్ గా 12 రాశుల్లో కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగలేకపోవచ్చు అనమాట. ఇదంతా ఉంటుందన్నమాట. ఈ మనిషి పుట్టినప్పుడు ఈ రాహు కేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అంటే ఏంటి, బిడ్డ పుట్టినప్పుడే ఆ బొడ్డు దారంతో పాటు పుడతారనమాట. ఆ దారాన్ని కేతు అంటాం అనమాట. అదేవిధంగా ఆ బొడ్డును కత్తిరించడం రాహు యొక్క పని అంటాం అనమాట. అక్కడి నుండి ఆ యొక్క రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ పుట్టిన జీవి పైన. అంటే ఇది ఆ జీవి కర్మలు ఎలా అనుభవించాలి, అక్కడ రాహుకేతువుల నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా ఒక విషయం అర్థం చేసుకోవాలి. శనిగ్రహం యొక్క తన యొక్క కర్మ ఫలితాన్ని, అది చెడు మంచిది కూడా ఈ రాహుకేతువులకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్తాడు అనమాట. అంటే ఇక్కడ యముడు శిక్ష విధిస్తే దాన్ని ఆచరించే వాళ్ళు వేరే ఉన్నట్టు, అదేవిధంగా ఆ యముడే నేరుగా శిక్షించాడు కదా, వాళ్ళ భటుల చేత చెప్తాడనమాట. అదేవిధంగా ఈ రాహుకేతువులకు అప్పగిస్తాడనమాట. వాళ్ళు దాన్ని శిక్షిస్తారనమాట. ఎప్పుడు శనిగ్రహము కర్మకారకుడు, అంతేగాని మంచి కానీ రెండిటికి కానీ ఈక్వల్గా ఉన్న గ్రహం అదనమాట. అదేవిధంగా ఆ శనిగ్రహం నేరుగా ఫలితాలు లేకపోయినప్పుడు వీళ్ళ చేతిలో శిక్షను అనుభవించడానికి వీళ్ళని వదులుతారనమాట. అప్పుడు మంచి ఫలితాలు అయితే మంచిది వీళ్ళు సమకూరుస్తారు, చెడైతే చెడుని సమకూరుస్తారు. వాళ్ళ యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వహిస్తారు. రాహు ఉంటేనే బ్రహ్మాండం, చెడైన బ్రహ్మాండం, మంచి అయిన బ్రహ్మాండం అనమాట. కేతు అంటే జ్ఞానకారక గ్రహం అంటాం అనమాట. ఈ గోచారంలో ఈ కేతు యొక్క పని ఏంటంటే, ఆ మోక్షకారక గ్రహము కొన్ని మంచి చేసినప్పుడు అదేవిధంగా ఆ ఫలితాలను కత్తరిస్తూ వస్తుంది అనమాట. అది అంటే ఏవైనా తీసుకోవచ్చు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే కూడా రాహు మింగడం, కేతు కట్ చేయడం జరుగుతుంది అనమాట. దాన్ని ఆ దీంతో సంబంధాల విషయాల్లో వీళ్ళ యొక్క కలయికను చూస్తూ నాడీ జ్యోతిషంలో చాలా బాగా ఉంటుంది అనమాట. అది చెప్పడానికి అది బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అది నీట్గా చెప్పచ్చు. అది ఏదైనా ఉన్నప్పుడు మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఎలా జరగబోతుంది, రాహుకేతుల ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అనేసి చెప్పచ్చు అనమాట. దీంతో ఈ ప్రతి దేవుడికి కూడా తప్పలేదు, అర్థం చేసుకోండి. ఆ దేవుడికి కూడా తప్పలేదు. ఏంది, సాయి గ్రహణాల నుండి తప్పించుకోలేకపోయినారు దేవుళ్ళు కూడా. అంటే ఆ గ్రహణాల రోజున కూడా మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జపాలు తపాలు చేయడం. దానికి మనం ఋషిములు కూడా ఆ గ్రహానికి మీరు ఇంత జపం చేస్తే దానికి 10 రెట్లు ఫలం వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫలితాన్ని ఆస్వాదించడానికి కూడా పూజలు పునస్కారాలు చేయడం, లేదంటే ఆ టైంలో జపం చేయడం, కొన్ని విశిష్టమైన పూజలు చేయడం, ఇవంతా కూడా కార్యాలు జరుగుతుంటుంది అనమాట. ఇది
ఆ గ్రహణాలు పట్టినప్పుడు కూడా ఈ రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ను దాన్ని తగ్గించడానికి ఆ గ్రహాన్ని కొద్దిగా మనం సపోర్ట్ చేయాలన్నమాట. ఎవరైనా వీక్ గా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం కదా, ఫైనాన్షియల్ సపోర్ట్, లేదంటే ఆకలితో వచ్చినానికి వాడికి అన్నం పెట్టడం అంతా కూడా చేస్తుంటాం. ఇది ఇట్లనే ఆ టైంలో మనం జపం చేయడం కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా రాహుకేతువులు మనం చాలా ఇంపార్టెంట్ తెలుసుకుంది అంటే, ప్రతి ఒక్క దేవుడికి కూడా ఏదో ఒక రూపంలో ఆ కంఠభూషణం గాను, లేదంటే నడుముకు వడ్డాణం లాగాను, లేదంటే తన యొక్క శరీరం పైన ఆ యొక్క దేవుడు ఆ దేవుడి యొక్క ఆ భూషణంగా మారి ఉంటుంది అనమాట. అదేవిధంగా నాగుల దేవతలు, పడగెత్తి నిలబడుకున్నటువంటి దేవుడు అనంత పద్మనాభస్వామి చూస్తాము, విష్ణుమూర్తిని చూస్తాము, ఆ యొక్క ఆదిశేషుని దీనిపైన పడుకోవడం అంతా కూడా చూసామంట. అంటే సర్పానికి చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ యొక్క దోషాలు నివృత్తి చేసుకోవడానికి కూడా చాలా పరిహారాలు ఉన్నాయన్నమాట. నార్మల్గా రాహుకేతువులకు ఉగ్రదేవతలు ఆరాధన చేయడం చాలా మంచిది అనమాట. అప్పుడు వీళ్ళ యొక్క ఆ తాకిడి తగ్గుతుంది, కొద్ది ఉపశమనం తగ్గుతుంది అనమాట. అదేవిధంగా మనం ఇప్పుడు ఎలా తెలియజేస్తున్నామంటే, ప్రతి రాశికి కూడా మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి లగ్నానికి, అంటే ఒక రాశిలో ఒకరు పుడితే లగ్నం వేరుగా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి మనం తెలియజేస్తున్నాం అనమాట. ఈ రాహుకేతువుల ఇన్ఫ్లుయెన్స్ ను మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానికి మనము ఇంట్రొడక్షన్ లాగా దీన్ని చేసామన్నమాట. శని కర్మ ఫలితాలు చెప్పాము. ప్రతి ఒక్కటి కూడా మానవాళికి సర్పాలతో సంబంధం చాలా ఉందన్నమాట. మనిషికి ఈ ఛాయాగ్రహాలు తొందర ఉన్నప్పుడు మనం ఏం చేయాలని కూడా మనం తెలియజేసాము. దానికి ప్రతి ఒక్క రాశికి కూడా మనం తెలియజేసుకున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని చూసి స్కిప్ చేయకుండా చూడండి, వీడియోస్ మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుంది, దానికి పరిహారాలు ఏంటి అని కూడా మనం తెలియజేసేస్తాం అనమాట. ఆ ఫలితాలు చూసుకుని మీ యొక్క ఆ యొక్క దుష్ఫలితాల నుండి బయటపడి ఆ యొక్క మంచి ఫలితాలను మీరు ఎవరికైనా మీ రాశికి బాగుంటుందని ఆస్వాదించి ఇంకంత మంచి ఫలితాలను పొందడానికి మీరు ట్రై చేయొచ్చు. అదేవిధంగా ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనే తపన ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్లకు మేము జ్యోతిష్యం నేర్పడానికి రెడీగా ఉన్నాం. దానికి తగినటువంటి రుసుము ఉంది. నాడీ జ్యోతిష్యం నేర్పుతున్నాము, ప్రశ్నాశాస్త్రాలు నేర్పుతున్నాము, గవల శాస్త్రం నేర్పుతున్నాము, అదేవిధంగా తాంబూల ప్రశ్న కూడా నేర్పుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మకర రాశి వారైతే మీకు ఎలా ఉండబోతుంది అని చూస్తామన్నమాట. మకర రాశి వారు ఏళ్ళ నాటి శని నుండి అయితే విముక్తి అయితే అయినారనమాట. మీకు గురు 6లో ఉండడం రాజయోగం అయితే ఉందన్నమాట. శని యొక్క అనుకూలం కూడా బ్రహ్మాండంగా ఉంది, రాజయోగంతో ఉంటారనమాట. ఇప్పుడు ఎలా ఉంది మీ పరిస్థితి అంటే, ఐసీయూ నుండి బయటపడినట్టు ఉందన్నమాట. మీ పరిస్థితి కూడా ఐసీయూ నుండి బయటపడినట్టు చాలా అనుకూలంగా రిలాక్స్డ్ గా ఉంటారనమాట. అదేవిధంగా శని ఇన్ని రోజులు మంచి చేయలేదు, యాక్చువల్లీ ఆ స్వస్థానంలో మంచిదే చేయాలి, అక్కడ మంచి ఫలితాలు అయితే ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మంచి చేస్తున్నాడని మాత్రం చెప్పచ్చు. 2లో రాహు ఉండడం, 8లో కేతు ఉండడం, కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. అంటే 2 వాక్ స్థానము, తర్వాత 8 అనేది ఆయుష్ స్థానము, తర్వాత వచ్చేసి సీక్రెసీ స్థానం, అదేవిధంగా రహస్యాలు ఇవంతా కూడా ఉంటుందన్నమాట. దాన్ని అక్కడ కేతు ఉంటాడనమాట. 2 ఉన్నప్పుడు ఏం చేయాలి, మాటల్లో కేర్ఫుల్ గా ఉండాలి. మీరు మాట్లాడే మాటల పైన చాలా పట్టుగా ఉండాలి, ఆచితూచి మాట్లాడాలి. అదేవిధంగా మీరు తినుబండారాల్లో ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఏం ఫుడ్ తీసుకుంటాం ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఇవంతా ఉంటే మీకు అనుకూలంగా ఉంటుంది. నోరు మాత్రం ఎక్కడ కానీ తీయద్దండి. మకర రాశి వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం అయితే బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మాటల్లోనే చెడు అవుతుంది అన్నమాట. మాట చెడుస్తుంది. కుటుంబంలో కూడా అంతే విచ్ఛిన్నమయ్యే అవకాశం. అంటే ఎవరికైనా కుటుంబం నుండి బయట వెళ్ళాలనుకుంటే మంచిగా నేను గుడ్ నోట్ తో వెళ్ళిపోవడం మంచిది. అదేవిధంగా గొడవలు అయ్యే అవకాశం, కుటుంబంలో తల్లి పిల్లలు కూడా విచ్ఛిన్నం అందు మధ్యలో డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వేరే కుటుంబాలు పెట్టుకోవడం, లేదంటే వేరే ఊర్లకు వెళ్ళడం కానీ ఇట్లాంటి అవకాశాలు వస్తుందన్నమాట. మీ కుటుంబం నుండి మీరు బయట వెళ్ళడం చాలా ఎక్కువ కనబడుతుంది అనమాట. అంటే ఫ్యామిలీ నుండి దూరంగా ఉంటారు. అంటే మీరు భార్య భర్తలు మీరు సపరేట్ గా ఉండే అవకాశం అయితే కనబడుతోంది. అయితే తండ్రితో వాగ్వాదం ఎక్కువ ఉంటుంది, చాలా కేర్ఫుల్ గా ఉండాలని మాత్రం చెప్తున్నాను. అదేవిధంగా మీరు ఎక్కువగా ఆరాధన చేయాల్సింది యోగ కాలభైరవుని మాత్రం ఆరాధన చేయాలి. అదేవిధంగా కొన్ని పురాతనమైన దేవస్థానాలు అయితే ఉంది, భైరవ దేవస్థానాలు, అక్కడికి వెళ్ళి మీరు ఆరాధన చేయడం మంచిది. లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా భైరవ దేవస్థానాలకు వెళ్ళి అక్కడ ఆరాధన చేయడం వల్ల చాలా మీ సమస్యలు తీరుతుందని తెలియజేస్తుందన్నమాట.
వ్యవహారాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇచ్చి పుచ్చుకోవడంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇచ్చిన డబ్బు రాదు, ఇచ్చింది పోతుంది, ఇవ్వడం మానుకోవాలి. మీ దగ్గర ఏమీ లేనట్టుగా బిహేవ్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ష్యూరిటీ ఇవ్వడం అంటే చెక్స్ సైన్ చేసి ఇవ్వడం, లేదంటే షూరిటీలు పెట్టడం, సాక్షి సంతకాలు చేయడం మానుకోవాలి. అదేవిధంగా మీకు ఇది ఎటువంటి ఇట్లాంటి మాటతో కూడా సహాయం ఇవ్వకపోవడం చాలా మంచిది నేను తెలియజేస్తున్నాను. మాట సహాయం కూడా ఇవ్వకూడదు. శనిగ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంది. గురువు నుండి మీకు సుభిక్షం అనమాట. గురువు బాగుంటే చాలు కోటి దోషాలు కూడా నివృత్తి అవుతుందని చెప్తూనే ఉంటాం అనమాట. మంచి కాలం అనమాట. ఈ గురువు వల్ల మీకు అనుకూలం బాగుంది. అప్పుల నుండి బయటపడతారు. అదేవిధంగా చూసి అడుగు వేయాలి. ప్రతి ఒక్క విషయంలోనూ చూసి అడుగు వేయాలి. వివాహం కాని వారికి వివాహ యోగం. అదేవిధంగా ఉద్యోగంలో ఎవరెవరికి ఇబ్బందులు, ఉద్యోగంలో స్థిరపడబోతున్నారు మకర రాశి వాళ్ళు, ఇది శుభవార్త అనమాట. వీళ్ళకు చాలా కాలం నుంచి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు మంచి కాలం అని చెప్పచ్చు. ఫారిన్ యోగం, ఫారిన్కి వెళ్ళి చదువుకోవడం, ఉద్యోగం చేయడం అనుకూలం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు మకర రాశి వాళ్ళంటే చాలా స్టైల్గా ఉంటారనమాట. పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్, ఫ్రాగ్రెన్సెస్, మంచి డ్రెస్లు వేసుకోవడం, ఇట్లాంటి దీంతో వీళ్ళు నిష్ణాతులు అనమాట. వీళ్ళు ఎప్పుడు అప్డేటెడ్ గా ఉంటాడు అనమాట. వీళ్ళు చాలా బ్యూటిఫుల్ గా కనబడాలి, వేరే వాళ్ళకంటే అందరికంటే బాగా కనబడాలి, 10 మందిలో స్పెషల్ గా కనబడాలి మనస్తత్వం ఉంటుంది అనమాట. వీళ్ళకు దానిపైన కూడా ఖర్చులు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మకర లగ్నం వారికి ఎలా ఉండబోతోంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉంటుంది అనమాట. మళ్ళీ అదేవిధంగా అప్పులు తీరుతుంది. అప్పులు క్లోజ్ అయితే కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా ఉద్యోగంలో స్వతంత్రంగా ఉండాలనే వాళ్లకు అక్కడి స్వతంత్రంగా బయటపడాలనే వాళ్ళకి బయటపడవచ్చు అనమాట. ఎవరైనా కూడా వాలంటీర్ రిటైర్మెంట్స్ తీసుకోవడం, లేదంటే ఆ ఉద్యోగం వదిలి సొంత బిజినెస్ చేసుకోవడం, వాళ్ళకు ఇలాంటి ఆలోచనలు ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అనమాట. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైనా ఉంటే కూడా పార్ట్నర్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది అనమాట. అదేవిధంగా హెల్త్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొద్దిగా నెగ్లిజెన్సీ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా హాస్టల్ స్టడీస్ వెళ్ళే వాళ్ళు వెళ్తారనమాట. ఆల్రెడీ హాస్టల్ స్టడీస్ లో ఉన్న వాళ్ళు తిరిగి వస్తారనమాట. అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఎవరైనా బోర్వెల్స్ ఇవంతా డిగ్ చేయాలనుకుంటే వాళ్ళకైతే అనుకూలం బాగుంది. వ్యవసాయదారులకైతే చాలా పోరాటం అని చెప్పచ్చు అనమాట. ఈ దీంతో సంపాదన పోరాటమే ఉంటుంది అనమాట. అదేవిధంగా మెడిసిన్, మంచి మెడిసిన్ దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వరకు మంచి మెడిసిన్స్ దొరుకుతుంది, రోగ విముక్తి అవుతుంది అనమాట. అదేవిధంగా మీ ఇండివిజువల్ స్వతంత్ర హారోస్కోప్ను చూసుకోవాలి. అసలు చూసుకుని మీరు దాని యొక్క సరైన పరిష్కారాలు, సరైన మార్గదర్శకాన్ని పొందాలని తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా వయసు అయిన వారికి మెడిసిన్ అలర్జీస్ వచ్చే అవకాశం, పైనుండి కింద పడే అవకాశం. అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ లో కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరికైనా డయాబెటీస్ అలా ఉన్న వాళ్ళకు ఫుడ్ కంట్రోల్ తప్పుతుంది అనమాట. వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సర్జరీ అయ్యే అవకాశాలు కనబడుతుంది. అదేవిధంగా మోసాలు అయ్యే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యంలో కేర్ఫుల్ గా ఉండాలి. ఇవంతా కూడా ఇలాంటి కనబడుతుంది అనమాట. ఎక్కువగా మీరు ఆరాధన చేయాల్సింది యోగ భైరవుడిని, అదేవిధంగా మీ కుల దైవాన్ని ఆరాధన చేయడం వల్ల చాలా అనుకూలమైతే అవుతుంది. అదేవిధంగా మీ యొక్క ఇండివిజువల్ హారోస్కోప్ ను మీరు చూసుకోవడం వల్ల సరైన మార్గదర్శనం జరుగుతుంది. ఇది రాశి ప్రభావంపై, రాశిపైన ఉండే ఫలితాలు చెప్తున్నాం కాబట్టి ఇది కూడా దాదాపు 60 నుండి 70% ఇది మ్యాచ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరికి, ఈ లగ్నం పైన కానీ. అదేవిధంగా రాశి పైన చెప్పడం వల్ల కూడా వీళ్ళకి 70% వరకే మ్యాచ్ అవుతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ ఏముందో అది ఒక ఇండివిజువల్ హారోస్కోప్స్ లో దాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా మంచి ఆ దేవదేవుడు మీకు, ఆ భైరవుడు మిమ్మల్ని మంచి కాపాడాలని కోరుతూ, మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుతూ, నిరంతరము మీరు మీ యొక్క వృత్తిలో ఎదగాలని, మీ జీవితంలో కూడా ఎదగాలని కోరుతూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.